ఈ ట్రెడ్‌మిల్ మీద ఉన్నప్పుడు అంటే జిమ్ చేసే టైంలో అంటే ఎక్కువగా వ్యాయామం చేసే టైంలో గూడా అకస్మాత్తుగా కింద పడిపోవడం, ఈ కార్డియాక్ అరెస్ట్‌కి గురి కావడం మనం చూస్తున్నాము కొన్ని వార్తల్లో. షటిల్ ఆడే టైంలో కూడా వాళ్ళు కింద పడిపోవడం, జిమ్ చేస్తూ ఆ టైంలో సడెన్‌గా కింద పడిపోయి ఇలా మరణించే వార్తలెక్కువ మనం చూస్తున్నాము. ఇలా చనిపోయిన వారు కూడా చిన్న వయసు వాళ్ళే. అంటే ఇది ఇలా చిన్న వయసులో ఎందుకు జరుగుతుందనుకోవచ్చు? కొంతమందికి హైపర్‌ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని మనం చెప్పుకున్నాం గదా! అట్లాంటి డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటెన్స్ ఎక్సర్‌సైజ్ పోయినప్పుడు ఏమైద్దంటే సర్క్యులేషను చాంబర్స్ చిన్నగయి పర్ఫ్యూషన్ తగ్గిపోతదన్నట్టు. సో, అప్పుడు ఏమైద్దంటే ఆటోమేటిక్‌గా ఈవెన్ హార్ట్ మజిల్ గూడా బ్లడ్ సప్లై అవసరం గదా! సో, హార్ట్‌కి గూడా పర్ఫ్యూజన్ డిఫెక్ట్ ఉన్నప్పుడు, అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇమ్మీడియేట్‌గా అర్థీమియాస్ గూడా ప్రాబ్లమ్ ఉంటదన్నట్టు. సో, అందుకనే ఈ యంగ్ ఏజ్‌ల విగరస్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరన్నా లెస్ థాన్ 50 ఇయర్స్ ఏజ్‌లో చనిపోయినోళ్ళు అంటే సిస్టరో, బ్రదరో, ఫాదరో, మదరో, బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన హిస్టరీ ఉంటే అప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ అథ్లెటిక్ యాక్టివిటీస్ పోయేటోళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే బేసికల్లీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకొని బేసిక్ టెస్ట్ లైక్ ఈకేజీలో తెలిసిపోతది. ఈకేజీలో హార్ట్ మజిల్ థిక్ ఉన్నది మనకు ఈకేజీలో తెలిసిపోతదన్నట్టు. లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ చేంజెస్ ఉంటాయి. అలాగనే ఇప్పుడు క్యూటీ ఇంటర్వెల్ అంటారు. ఇంకా చాలా ఉన్నాయి జెనెటిక్ డిసీజెస్. క్యూటీ ఇంటర్వల్ ప్రొలాంగ్డ్. తర్వాత కొంతమంది అనామలీస్ సర్క్యులేషన్ ఉంటది వాళ్ళకి. అంటే ఆర్టరీసే డిఫెక్టివ్ ఉంటాయి. సో, బేసికల్లీ నార్మల్ లైఫ్ లివింగ్ చేసినప్పుడు సింప్టమ్స్ ఉండయి. కానీ విగరస్ యాక్టివిటీస్, అథ్లెటిక్ యాక్టివిటీస్, కాంపిటీటివ్ స్పోర్ట్స్ పోయినప్పుడు ఏమైద్దంటే అప్పుడు హార్ట్ రేట్ చాలా ఎక్కువ పోతది గదా! అప్పుడు బీపీ గూడా ఎక్కువ పెరుగుతది కాబట్టి అప్పుడు బయటపడతాయి. సో, అందుకని వీళ్ళు ఆ ముప్పు రాకముందుకే ముందే బేసికల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదని తెలిస్తే ఇమ్మీడియేట్‌గా ఇలాంటి అంటే యాక్టివిటీస్ పోకపోయినా గానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు చెకప్ చేయించుకోవాలి. బేసికల్లీ స్టార్ట్ విత్ ఈకేజీ అండ్ నంబర్ 2 ఈకేజీలో అబ్నార్మాలిటీస్ ఉంటే ఎకోకార్డియోగ్రామ్ అంటారు. ఎకోకార్డియోగ్రామ్‌లో నీకు మొత్తం చాంబర్ సైజు, రిగర్జిటేషన్ అంటే వాల్వులార్ ప్రాబ్లమ్స్ ఉన్నయి గూడా బయటపడతాయి. వాల్వులార్ అంటే అగైన్ స్టినోసిస్ ఉందా? లేపోతే మైట్రల్ రిగర్జిటేషన్ ఉందా? అయోర్టిక్ రిగర్జిటేషన్ ఉందా? ఇవన్నీ అనాటమికల్ అబ్నార్మాలిటీస్ గూడా బయటపడతాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఫ్యామిలీ‌ల యంగ్ ఏజ్‌లో చనిపోయిల్లు అనే సిట్యుయేషన్ ఉంటే స్ట్రెస్ టెస్ట్. స్ట్రెస్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతది. పర్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే మనకి ఇస్కెమిక్ చేంజెస్ తెలిసిపోతాయి. దెన్ ఇమ్మీడియేట్‌గా కార్డియాక్ యాంజియోగ్రామ్ అంటారు. లెఫ్ట్ హార్ట్ క్యాథెటరైజేషన్ అంటే కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తే మనకేమన్నా బ్లాకేజెస్ ఉంటే సేమ్ సిట్టింగ్‌లో బ్లాకేజెస్‌ని మనం స్టెంట్ ఏసి ఫిక్స్ చేయవచ్చు. యాంజియోప్లాస్టీ అంటారు. స్టెంట్ చేయవచ్చు. ఒకవేళ ట్రిపుల్ వెసెల్, 3 వెసెల్ డిసీజ్ ఉంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారు. సీఏబీజీ గూడా చేయొచ్చన్నట్టు. సో, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ కాంపిటీటివ్ స్పోర్ట్స్‌లో పోయేవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ విగరస్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ డెఫినైట్‌లీ చేయించడమే బెటర్ నా రికమెండేషన్ అయితే.